నేను గంగిరెద్దుల సంఘం విష్ణు యూత్ సెక్రటరీ. సూర్యరావు సార్ ద్వారా నేను పరిచయం అయ్యి బీసీ సమాజానికి అన్ని మీటింగ్లకు ప్రతి ఆదివారం చివరి జరిగే మీటింగ్కి హాజరవుతున్నాను. ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మామూలుగా రాజకీయాలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా బీసీలకు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారని అందరిలో అదే చర్చ జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు సాధించుకోవడానికి మనకు మంచి అవకాశం ఉంది. వెనకబడిన కులాలకు అందరితో కలిసిమెలిసి పోతే ఎప్పటికైనా మనకు బీసీ రాజ్యాధికారం కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఇసుంటి ఛాయిస్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ గట్టిగా పోరాడితే ఎక్కడ వాళ్ళం అక్కడనే పార్టీలోనైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏది ఉన్నా కానీ అందరినీ కలగలుపుకొని మన బీసీ సమాజం గురించి అన్ని పార్టీలలో ఉన్నారు. మన బీసీ ఉన్న వాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి మన హక్కుల గురించి చెప్పుకుంటేనే వాళ్ళకన్నా తెలుస్తుంటుంది. కొంతమందికి తెలియదు, ఇంకా చాలా వరకు తెలియనప్పుడు మన గ్యారెంటీగా అందరితో చిన్న వాళ్ళతోటి కూడా కలుపుకుంటేనే వాళ్ళు వచ్చినప్పుడే మనకు చిన్న వాళ్ళతోటి కూడా మీటింగులు విలేజ్లలో చిన్న గ్రామాలలో మామూలుగా ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం అనుకో, బీసీ గురించి ఏంది, మన హక్కులు ఏంది, మన ఎట్లా పోరాడుకోవాలి, ఏం చేయాలనేది చేస్తే కంపల్సరీ బీసీలకు అధికారం కంపల్సరీ వస్తుంది. బీసీలో మన అన్నాడు కదా, మనోడు మనకుంటే ముందు ఎప్పుడైనా ఒకసారి కాకుండా ఒకసారైనా గమనిస్తాడు. మన కులపోడు మనకుంటే ఎందులో ఉన్న గుర్తించి మనలో ఎమ్మెల్యేలో సర్పంచ్ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. బీసీ ముఖ్యమంత్రి కావడానికి కూడా ఇప్పుడు మంచి ఛాయిస్. వచ్చే నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కంపల్సరీ అవుతున్నాడు.